నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడును. శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి పూజారి గారి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తున్నారు. వాట్సాప్ నంబర్ 9515466718. ఈరోజు పంచాంగం జనవరి 16, 2025 గురువారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదినైన విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణం, హేమంత ఋతువు, పుష్యమాసం, కృష్ణపక్షం, సూర్యోదయం ఉదయం 6:39 సూర్యాస్తమయం సాయంత్రం 5:55. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి పుష్యబహుళ తదియ. తదియ తిథి జనవరి 16 గురువారం తెల్లవారితే 3:47 జనవరి 17 శుక్రవారం తెల్లవారితే 4:25 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. అంటే గురువారం పూర్తిగా తదియ తిథి అనేది ఉంటుంది. తదుపరి పుష్యబహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం ఆశ్లేష. ఆశ్లేష నక్షత్రం జనవరి 16 గురువారం మధ్యాహ్నం 12:03 వరకు ఉంటుంది. తదుపరి మగా నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి గురువారం ఉదయం 11:17 వరకు ఉంటుంది. తదుపరి సింహరాశి ప్రారంభమవుతుంది. యోగం ఆయుష్మాన్ రాత్రి 1:05 వరకు. తదుపరి సౌభాగ్య కరణం వాణిజ్య మధ్యాహ్నం 3:42 వరకు. తదుపరి విష్టి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 4:09 వరకు. తదుపరి భవ బాలవ. చూశారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం రాత్రి 12:42 నుండి రేపు తెల్లవారితే అనగా శుక్రవారం తెల్లవారితే 2:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:14 నుండి ఉదయం 10:58 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 2:37 నుండి మధ్యాహ్నం 3:21 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు. యమగండం ఉదయం 6 గంటల నుండి ఉదయం 7:30 వరకు. గుళిక కాలం ఉదయం 9:52 నుండి ఉదయం 11:11 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 5:17 నుండి ఉదయం 6:05 వరకు. అమృత గడియలు ఉదయం 10:22 నుండి మధ్యాహ్నం 12:01 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:03 నుండి మధ్యాహ్నం 12:48 వరకు. ఇవన్నీ ఈరోజు శుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. వనవాసంలో పాండవుల్లో ఆవుల రక్షణ పని చేసుకునేది ఎవరు? ఆప్షన్ ఏ నకులుడు, బి సహదేవుడు, సి ధర్మరాజు. మీకు కరెక్ట్ జవాబు తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కూడా ప్రశ్న అడగాలంటే అశ్విని రాయపేట ఇన్స్టా పేజ్లో తెలుగులో మీ ప్రశ్నను మీ పేరు మీ జిల్లా పేరు పెట్టి అడగండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం సతీ సావిత్రి భర్త పేరు ఏమిటి? ఆన్సరు సత్యవంతుడండి. ఎక్కువ మంది అయితే జవాబుకి రిప్లై ఇవ్వలేదు. మరి ఇదే ప్రశ్న మీ కుటుంబ సభ్యులు మరి పిల్లల్ని అడిగి వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు ముక్కనుమ అండి. మరి అదేవిధంగా ఈరోజు సావిత్రి గౌరీ వ్రతం ప్రారంభం కూడా. మరియు బొమ్మల నోము చేసుకునే వాళ్ళు ఈరోజు బొమ్మల నోము అనేది దసరాకి పెట్టుకుంటారు. మరి సంక్రాంతిలో కూడా పెట్టుకుంటారు కదండి బొమ్మల నోము. మరి రేపు సంకటహర చతుర్థి పూజ అనేది శుక్రవారం చేసుకుంటున్నామండి. మరి సంకటహర చతుర్థి ఏ జిల్లాలో చంద్రోదయ సమయాలు ఏంటి, మరి ఈ నెల మనకి ఏ నామంతో పూజ చేసుకోవాలి, ఇలాంటివన్నీ వీడియో చేసి పెట్టానండి. మీరు కూడా మీ ప్రాంతం యొక్క చంద్రోదయ సమయం కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో అయితే మీకు ఈ వీడియో చివరి ఎండ్ కార్డ్స్లో కూడా కనిపిస్తుంది సంకటహర చతుర్థి పూజా సమయాలు అనేవి. మరి ఈరోజు మంచిదేననే విషయం చూద్దాము. ప్రత్యేకించి ఈరోజు ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి అయితే ముహూర్తాలు లేవండి. సాధారణంగా రోజువారీ పనులు అయితే చేసుకోవచ్చు. చూసారు కదండి ఈరోజు పంచాంగం.
ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.